ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించి జత్వానీ కేసులో, ముంబై నటి జత్వానీ కేసులో 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అవ్వడం, అలాగే కింది స్థాయి సిబ్బందికి కూడా ఇప్పటికే తాకీదులు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మరో కేసు అయితే తెర మీదకి వస్తుంది. అదే మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీస్ లాకప్లో తీవ్రంగా చిత్రహింసలు పెట్టిన కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మెడకు మొత్తం ఉచ్చి చుట్టుకున్నట్లయితే కనిపిస్తోంది. గతంలో ఆయన నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజును దేశద్రోహం కేసు పెట్టి లాకప్లోకి తీసుకురావడం, ఆ లాకప్లో ఉన్న సమయంలో తీవ్రంగా చిత్రహింసలకు గురి చేయడం, ఆయన దానికి తీవ్ర అనారోగ్యం బారిన పడడం అనే విషయాలను ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మరీ కేసు పెట్టించుకునే పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఒక ఎంపీని పోలీసులు చిత్రహింసలు పెట్టడం అనేది స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేదు. అలాంటి దేశద్రోహం కేసు పెట్టి దాంట్లో ఎలాంటి విచారణ అంశాలు లేకపోయినా కొందరు ప్రభుత్వ పెద్దల యొక్క ఒక డైరెక్షన్లో ఆయన కావాలని చిత్రహింసలు పెట్టారు, భౌతికంగా ఆయన మీద దాడి చేశారు, నడవలేని పరిస్థితి అయితే తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో గుంటూరు అరండాల్పేటలో అయితే కేసు నమోదైంది. దీనికి సంబంధించి సిఐడి చీఫ్గా అప్పటి ప్రభుత్వంలో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ మీద అయితే పూర్తిగా అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. ఆయన డైరెక్షన్లోనే, ఆయన యొక్క ప్రోద్బలంతోనే, ఆయన ఆదేశాలతోనే మేమైతే రఘురామకృష్ణరాజు మీద అయితే దాడి చేశాము, చిత్రహింసలకు గురి చేశామని కింద స్థాయి సిబ్బంది అయితే వాంగ్మూలాలు ఇచ్చారు. ఇప్పటికే వాంగ్మూలాలు అంటే న్యాయపరంగా పూర్తి స్థాయిలో అవి సహకరిస్తాయి. న్యాయపరంగా ఒక లిఖితపూర్వకంగా అప్పుడు కారణాలను అయితే తెలియపరచాల్సి ఉంటుంది. సో అందరూ అప్పటి సిఐడిలో పనిచేసిన సిబ్బంది అందరూ కూడా ఒకేసారి సునీల్ కుమార్ గారికి అయితే వ్యతిరేకమయ్యారు. ఆ కేసులో కీలకంగా వ్యవహరించిన విజయ్ పాల్ అనే అధికారి దీన్ని పర్యవేక్షించాడు. ఆ పర్యవేక్షణ అధికారి కూడా ఇప్పుడు అప్రూవర్గా మారితే కనుక, ప్రస్తుతం ఆయన అప్ స్టాండింగ్లో ఉన్నారు. అప్ స్టాండింగ్లో లేని ఆ విజయ్ పాల్ ఒకసారి బయటకు వచ్చి నాకేం సంబంధం లేదు, పూర్తిగా సునీల్ కుమార్ గారు చేయమన్న విధంగానే నేను చేశాను అని కనుక అప్రూవర్గా మారి యొక్క వాంగ్మూలం ఇస్తే పూర్తి స్థాయిలో సునీల్ కుమార్ గారు ఈ కేసులో A1గా వెళ్ళే అవకాశం అయితే ఉంది. A1 అయితే ఖచ్చితంగా ఈ పూర్తి స్థాయిలో ఆయన డైరెక్షన్లోనే, ఆయన ఆదేశాలతోనే మొత్తం కేసు నడిచిందని అయితే కోర్టుకు తెలిపే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆయన పేరే పెట్టే అవకాశం ఉంది. సో ఇప్పటికే 3 ఐపీఎస్లు సస్పెండ్ అయిన తరుణంలో సునీల్ కుమార్ గారు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది, అధికారిని సస్పెండ్ చేస్తారా లేకపోతే ఇతరత్ర విషయాల్లో ఆయన ఏమైనా న్యాయపరంగా, సునీల్ కుమార్ గారు ఏమైనా న్యాయపరంగా ముందుకు వెళ్ళబోతున్నారా అన్న అంశాలు అయితే కీలకంగా మారినాయి. ఈ కేసు అయితే ఇప్పటికే ఒక ఫ్రేమింగ్లోకి వచ్చింది. త్వరలోనే అయితే రిమాండ్ రిపోర్టు విధించబోతున్నారు. ఇప్పటికే వాంగ్మూలాల సేకరణ కానీ, సాక్షుల యొక్క విచారణ కానీ అంతా జరిగింది. ఈ కేసులో అప్పట్లో 4 మీద అయితే కేసు నమోదైంది. ఆ 4 వాంగ్మూలాలు లేకపోతే అధికారుల తీరును కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. గుంటూరు జీజీహెచ్కి చెందిన అప్పటి సూపరింటెండెంట్ మీద కూడా కేసు నమోదైంది. అప్పట్లో కావాలని కొన్ని ఒత్తిళ్ల మేరకు రిపోర్ట్ తప్పుగా రాసాం, హెల్త్ రిపోర్ట్ రఘురామకృష్ణరాజు గారిని ఒప్పుకున్నారు. సో కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది. మొత్తం ఈ కేసు అయితే ఒక ఫ్రేమింగ్లోకి రాబోతుంది. ఈ ఫ్రేమింగ్లో కీలకంగా సునీల్ కుమార్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో మరో ఐపీఎస్ అధికారి అయితే త్వరలో సస్పెండ్ అయిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీని మీద ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది అన్నదైతే ఇప్పుడు అన్ని రకాలుగా ఉత్కంఠ కలిగిస్తోంది. థ్యాంక్ యూ.